క్యారెట్ దోస రెడీ అయిపోయిందండి. చూడండి పొగలు కక్కుతుంది కదా! ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు మీకు ఇష్టమైన చట్నీతోటి అందించారనుకోండి పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తినేస్తారు. మరి కొంచెమంది పిల్లలు, పెద్దలు క్యారెట్ తినడానికి ఇష్టపడరు కదా! అలాంటి వాళ్ళకి ఇలా క్యారెట్ దోస వేసి ఇచ్చారంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఇష్టంగా కూడా తినేస్తారు. తిననని మారం చేయకుండా. మరి హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా! మరి ఈ క్యారెట్ దోస చేయడానికి అలాగే కావాల్సినవి ఏమిటి అనేది చూసేద్దాము. ముందుగా దోసల పిండిని ఇలా రెడీ చేసి పెట్టుకుంటాం కదా, దీంట్లోకి ఒక క్యారెట్ని, ఒక పెద్ద సైజు ఆనియన్స్ని, ఒక స్పూను జీలకర్ర ఇవన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. క్యారెట్ని, ఆనియన్స్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఒక దోసల పెనం స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని పెనం వీటెక్కిన తర్వాత ఒక తడి క్లాత్ తోటి తుడుచుకోవాలి. ఇలా క్లాత్ తోటి తుడవడం వల్ల మనకి పెనానికి దోశ అనేది అతుక్కోకుండా వస్తుంది. ఇప్పుడు దోసల పిండిని ఇలా దోశలాగా వేసుకుని దానిపైన ఇలా క్యారెట్ని అలాగే ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకోవాలి. చూడండి ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుముని కూడా ఇలాగ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీరు పైన కొద్దిగా నూనె చల్లాలి. చుట్టూగా మరి మధ్యలోని కొద్దిగా నూనె చల్లాలి. అలాగే మీకు కారం ఇష్టమైతే కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు, పైన జల్లుకోవచ్చు. ఇప్పుడు మనకి సన్నని మంట మీద ఇది ఇలా దోరగా కాలిన తర్వాత రెండో సైడు తిప్పేసుకోవాలి. ఈ దోశ అనేది కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా మనకి బయట చాలా రేటు ఉంటుంది కదా, బయట ఎంతో ఇష్టంగా తింటాము క్యారెట్ దోశనగా, ఉల్లి దోశనగా అవన్నీ కూడా మనము ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు మళ్ళీ ఒక దోశని తీసేసిన తర్వాత మళ్ళీ పెనాన్ని తడి క్లాత్తో శుభ్రం చేసుకుని మళ్ళీ దోశల పిండి వేసుకుని దానిపైన ఇలా క్యారెట్ తురుము అలాగే ఆనియన్స్ తురుముని వేసుకుని జీలకర్రను కూడా వేసుకుని ఇంకా ఇలా పైన నూనె చల్లుకుని ఇలా కాల్చుకోవాలి. రెండో సైడ్ కూడా తిప్పేసుకుని ఇలా మనము క్యారెట్ వేసిన తర్వాత దాన్ని ఈ అట్ల కాడతోటి దాన్ని కొద్దిగా ప్రెస్ చేస్తే దానికి అతుక్కుంటాయి. అప్పుడు మనం రెండో సైడ్ తిప్పినప్పుడు కూడా మనకి ఊడిపోకుండా ఉంటాయి. అంతేనండి, ఎంతో ఈజీగా 5 మినిట్స్లో రెడీ చేసుకునే క్యారెట్ దోశ అయితే రెడీ అయిపోయింది. కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి చట్నీతో, మీకు ఇష్టమైన చట్నీతో పిల్లలకి, పెద్దలకి అందించారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు. క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్